వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం మార్చ్ 16, 2026 ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. 1. 2026లో జరగనున్న 98వ అకాడమీ అవార్డ్స్ ప్రెజెంటర్ల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ నటి ఎవరు? ఏ. దీపికా పదుకొణె, బి. ప్రియాంకా చోప్రా, సి. ఆలియా భట్, డి. ఐశ్వర్య రాయ్. సమాధానం బి. ప్రియాంకా చోప్రా. అమెరికాలోని లాస్ ఏంజల్స్లో మార్చ్ 15, 2026న జరిగిన 98వ ఆస్కర్ వేడుకల్లో ప్రియాంకా చోప్రా ప్రెజెంటర్గా వ్యవహరించారు. 2. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి పూర్తి ఆటోమేటెడ్ హల్దియా బల్క్ టెర్మినల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. ఒడిశా, బి. గుజరాత్, సి. పశ్చిమ బెంగాల్, డి. మహారాష్ట్ర. సమాధానం సి. పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని శ్యాలాప్రసాద్ ముఖర్జీ పోర్ట్లో అదానీ పోర్ట్స్ నిర్మించిన భారతదేశపు తొలి పూర్తి ఆటోమేటెడ్ డ్రై బల్క్ కార్గో టెర్మినల్ను ప్రధాని ప్రారంభించారు. 3. భారత్ నెట్ ఆధారిత గ్రామీణ డిజిటల్ చొరవలో భాగంగా ప్రారంభించబడిన సమృద్ధి కేంద్రాలు ఏ ప్రాజెక్టులో భాగం? ఏ. సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ పైలట్ ప్రాజెక్ట్, బి. డిజిటల్ ఇండియా మిషన్, సి. గ్రామ్ స్వరాజ్ యోజన, డి. పీఎం వాణి ప్రాజెక్ట్. సమాధానం ఏ. సమృద్ధి గ్రామ్ ఫిజిటల్ సర్వీస్ పైలట్ ప్రాజెక్ట్. గ్రామీణ ప్రాంతాలలో విద్య, ఆరోగ్యం మరియు ఈ-కామర్స్ సేవలను డిజిటల్ మరియు ఫిజికల్ మోడ్లో అందించడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4. యోగా మహోత్సవ్ 2026 ఏ అంతర్జాతీయ దినోత్సవానికి 100 రోజుల కౌంట్డౌన్ను సూచిస్తుంది? ఏ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, బి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, సి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం, డి. అంతర్జాతీయ క్రీడా దినోత్సవం. సమాధానం బి. అంతర్జాతీయ యోగా దినోత్సవం. జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 100 రోజుల ముందుగా యోగా మహోత్సవ్ 2026ను ప్రారంభించారు. 5. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి స్మాగ్ ఈటింగ్ ఉపరితలాల పరీక్ష కోసం ఢిల్లీ ప్రభుత్వం ఏ ఐఐటితో ఒప్పందం కుదుర్చుకుంది? ఏ. ఐఐటి ఢిల్లీ, బి. ఐఐటి మద్రాస్, సి. ఐఐటి బాంబే, డి. ఐఐటి కాన్పూర్. సమాధానం బి. ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ అభివృద్ధి చేసిన సాంకేతికత ద్వారా నగరాలలో కాలుష్యకారకాలను పీల్చుకునే ఉపరితలాల ప్రభావాన్ని ఢిల్లీలో పరీక్షించనున్నారు. 6. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో మిజో భాషను చేర్చాలని కోరుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానమామోదించింది? ఏ. మణిపూర్, బి. మేఘాలయ, సి. మిజోరాం, డి. నాగాలాండ్. సమాధానం సి. మిజోరాం. తమ అధికార భాష మిజోను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని మిజోరాం విధానసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. 7. భారత ప్రభుత్వం ప్రారంభించిన బాల్య వివాహ ముక్త భారత్ చొరవ ఏ సంవత్సరం నాటికి దేశాన్ని బాల్య వివాహరహితంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది? ఏ. 2025, బి. 2026, సి. 2030, డి. 2047. సమాధానం సి. 2030. 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహాలు లేని దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 8. భారతదేశంలో ఆహార లైసెన్సులకు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే జీవితకాల చెల్లుబాటు కల్పిస్తూ ఏ సంస్థ సంస్కరణలు చేపట్టింది? ఏ. నీతి ఆయోగ్, బి. ఎఫ్ఎస్ఎస్ఏఐ, సి. ఎఫ్సిఐ, డి. బిఐఎస్. సమాధానం బి. ఎఫ్ఎస్ఎస్ఏఐ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ నూతన నిబంధనల ప్రకారం ఇకపై ఆహార వ్యాపారులకు ఇచ్చే లైసెన్సులు పదే పదే పునరుద్ధరించాల్సిన అవసరం లేకుండా జీవితకాలం చెల్లుతాయి. 9. ఇటీవల థైలాండ్లో జరిగిన ఇండోరామా వెంచర్స్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్న భారతీయ గాల్ఫర్ ఎవరు? ఏ. అనిర్బాన్ లాహిరి, బి. సప్తక్ తల్వార్, సి. శుభంకర్ శర్మ, డి. గగన్జీత్ భుల్లర్. సమాధానం బి. సప్తక్ తల్వార్. థైలాండ్లోని కల్లార్ బ్లూస్ అండ్ గ్రీన్ గాల్ఫ్ క్లబ్లో జరిగిన ఈ టోర్నమెంట్లో విజేతగా నిలిచి సుమారు 43.20 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. 10. గణితశాస్త్రంలో ఇచ్చే ప్రతిష్టాత్మక ఏబెల్ ప్రైజ్ 2025 విజేతగా ఎవరు నిలిచారు? ఏ. మసాకి కాషివారా,
బి లూయిస్ కాఫరెల్లి, సి డెన్నిస్ సులివన్, డి శ్రీనివాస వరదాన్. సమాధానం ఏ మసాకీ కాషివారా. జపాన్కు చెందిన మసాకీ కాషివారా గణితశాస్త్రంలో చేసిన కృషికిగాను 2025 ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్నారు. మార్చ్ 14న అంతర్జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు. 11. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026లో సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఎవరికి లభించింది? ఏ రాజర్ బిన్నీ, బి రాహుల్ ద్రావిడ్, సి పై ఇద్దరు అంటే ఏ అండ్ బి, డి శుభ్మన్ గిల్. సమాధానం సి పై ఇద్దరు అంటే ఏ అండ్ బి. భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ మరియు రాజర్ బిన్నీలను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో గౌరవించింది. 12. ఇటీవల శాస్త్రవేత్తలు ప్రశాంత మహాసముద్రంలో కనుగొన్న డార్క్ ఆక్సిజన్ దేనివల్ల ఉత్పత్తి అవుతుంది? ఏ కిరణజన్య సంయోగక్రియ, బి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఖనిజశిలలు, సి సముద్రపాచి అంటే ఆల్గే, డి అగ్నిపర్వత పేలుళ్ళు. సమాధానం బి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అంటే ఖనిజశిలలు. సూర్యరశ్మి లేని సముద్రగర్భంలో ఈ ఖనిజశిలలు విద్యుత్ విశ్లేషణ అంటే ఎలక్ట్రాలిసిస్ ద్వారా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయని కనుగొన్నారు. 13. ప్రాజెక్ట్ శేషనాగ్ 150 మరియు ప్రాజెక్ట్ కాల్ ఏ రకమైన సాంకేతికతకు సంబంధించినవి? ఏ క్షిపణి రక్షణ వ్యవస్థ, బి స్వామ్ డ్రోన్, సి సైబర్ సెక్యూరిటీ, డి అంతరిక్ష నౌకలు. సమాధానం బి స్వామ్ డ్రోన్. ఇవి ఏఐ ఆధారిత స్వామ్ డ్రోన్లు. ఇవి 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుంపుగా వెళ్లి దాడి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయి. 14. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమృద్ధి గ్రామ్ పైలట్ ప్రాజెక్ట్ను ఏ గ్రామంలో ప్రారంభించారు? ఏ ఉమ్రీ, మధ్యప్రదేశ్, బి సౌంధళ, మహారాష్ట్ర, సి కుర్నూల్, ఆంధ్రప్రదేశ్, డి గువహటి, అస్సాం. సమాధానం ఏ ఉమ్రీ, మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని గుణా జిల్లా ఉమ్రీ గ్రామంలో భారత్ నెట్ కనెక్టివిటీ ద్వారా డిజిటల్ సేవలను అందించడానికి ఈ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. 15. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ యాంఫిబియస్ అంటే నీటిలో మరియు గాలిలో పనిచేసే డ్రోన్ పేరు ఏమిటి? ఏ ఇంద్రజాల్, బి అవతార్, సి సక్షం, డి శేషనాగ్. సమాధానం బి అవతార్. బెంగళూరుకు చెందిన స్టార్టప్ ఆక్వా ఎయిర్ ఎక్స్ అటానమస్ సిస్టమ్స్ ఈ ఉభయచర డ్రోన్ను అభివృద్ధి చేసింది. 16. 2026 ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం మార్చ్ 15 యొక్క థీమ్ ఏమిటి? ఏ డిజిటల్ ఫైనాన్స్ మరియు వినియోగదారులు, బి ప్లాస్టిక్ కాలుష్య నివారణ, సి సురక్షితమైన పుస్తకాలు నమ్మకమైన వినియోగదారులు, డి సుస్థిర వినియోగం. సమాధానం సి సురక్షితమైన పుస్తకాలు నమ్మకమైన వినియోగదారులు. వినియోగదారులకు నాణ్యమైన మరియు సురక్షితమైన పుస్తకాల పట్ల అవగాహన కల్పించడానికి ఈ థీమ్ను ఎంచుకున్నారు. 17. బలవంతపు మతమార్పిడులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే ధర్మ స్వాతంత్ర విధేయక్ 2026ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఏ ఉత్తరప్రదేశ్, బి మహారాష్ట్ర, సి గుజరాత్, డి హర్యానా. సమాధానం బి మహారాష్ట్ర. మహారాష్ట్ర ప్రభుత్వం బలవంతపు మతమార్పిడిను అరికట్టడానికి ఈ కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. 18. ఇస్రో 22 టన్నుల థ్రస్ట్ స్థాయిలో CE-20 క్రయోజెనిక్ ఇంజిన్ పరీక్షను ఎక్కడ నిర్వహించింది? ఏ శ్రీహరికోట, బి తిరువనంతపురం, సి మహేంద్రగిరి, డి బెంగళూరు. సమాధానం సి మహేంద్రగిరి. తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్లో ఈ పరీక్ష విజయవంతంగా జరిగింది. ఇది LVM-3 రాకెట్కు ఉపయోగపడుతుంది. నిన్నటి వీడియోలో అడిగిన ప్రశ్న: మత స్వేచ్ఛా బిల్లు 2026 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ డ్రాఫ్ట్ను ఆమోదించిన రాష్ట్రం ఏది? సమాధానం: బలవంతపు లేదా మోసపూరిత మతమార్పిడులను అరికట్టడానికి ఛత్తీస్గఢ్ క్యాబినెట్ ఆమోదించింది. ఈరోజు ప్రశ్న: భారతదేశపు 94వ చెస్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన మయాంక్ చక్రవర్తి ఏ రాష్ట్రానికి చెందినవారు? ఏ పశ్చిమ బెంగాల్, బి తమిళనాడు, సి అస్సాం, డి కర్ణాటక. సమాధానం కామెంట్ చేయండి. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్
డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.